ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మన మాటలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటాయి. మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. చాలామంది మాటలలో మృదుత్వం ఉండకపోవడం వలన, ఆ నొప్పించే మాటల వలన సమస్యను అధికం చేసుకుంటూ ఉంటారు. మరి నీ మాటను మృదువుగా మార్చుకో. నీ కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడు. నొప్పించే విధంగా, కోపం రేగే విధంగా, అభ్యంతరకరంగా, తిరుగుబాటు చేసే విధంగా, గర్వంగా, పెద్ద చిన్న అనే తేడా లేకుండా నువ్వు మాట్లాడొద్దు. చాలామంది భార్యాభర్తలు గొడవలు, గందరగోళాలు ఎందుకంటే ఈ మాట సరిగా లేనందువల్లే. చాలా కుటుంబ సభ్యుల్లో కూడా చాలా గొడవలు ఇక్కడ దాకా వెళ్ళిపోతాయంటే కొట్టుకునేంత వరకు, కొన్నిసార్లు చంపుకునేంత వరకు, కొన్నిసార్లు జైళ్ళకి వెళ్ళేంత వరకు, కొన్నిసార్లు ఆ కోర్టుల చుట్టూ తిరిగేంత వరకు, ఆ పోలీసు కేసుల వరకు ఎందుకు వెళ్ళిపోతూ ఉంటాయంటే మాట వలనే. ఒక వ్యక్తి ఆవేశపూరితంగా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఎదుటిన్న వ్యక్తి ఆగిపోవాలి. ఆ మాటను మృదుత్వంలోకి మార్చుకోవాలి. క్షమాపణతో కూడిన మాట, దీనత్వంతో కూడిన మాట ఎదుటి వ్యక్తితో నువ్వు మాట్లాడినప్పుడు ఎంతటి కోపిష్టివాడైనా, ఎంత గర్విష్టివాడైనా, ఎంతటి మూర్ఖుడైనా ఆ మాట వలన ఎంతో కొంత తగ్గుతాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో మృదువుగా మాట్లాడండి. భర్తలైతే మీ భార్యలతో మృదువుగా మాట్లాడండి. భార్యలు భర్తలతో మృదువుగా మాట్లాడండి. పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలైన వారు ఎదుటివారితో, పెద్దలతో, దైవజనులతో, మీ అధ్యాపకులతో, మీ తోటి వారితో మృదువుగా మాట్లాడినప్పుడు దీవెనలు పొందుతారు.